దేహాలే కలకాలం మన్నుచున్నవి గాని తిని కూర్చున్న దేహాలు శిథిలమైపోతున్నాయి. పండితుల నుండి పామరుల వరకు మానవాహారంలో గూర్చి విచారించిన వారు కనిపించరు. అలవాటు ప్రకారం ఆరగిస్తున్నారు గాని ఆహారపు విలువలు అంతుబట్టడం లేదు. ఈ సృష్టి అంతా తన కోసమే అని తన కర్తవ్యము విస్మరించి అజ్ఞాన మూగ జీవులను స్వాధీనపరచుకుని తన పనిభారాన్ని మెల్లిగా వాటిపై మోపి తను సోమరి అయినాడు. జివకు దాసుడై ఇంద్రియ లోలుడై తనదైన సహజ శాకాహారం విస్మరించి మృగములు తినే మాంసాహారాన్ని, కుక్కలు తినే నిర్జీవ ఆహారాన్ని, పశువులు తినే గడ్డిని, పందులు తినే దుంపలను తిని ఆనందించుచున్నాడు. అజీర్ణం భోజనం విషం అని వేదములకు ఉపవేదమైన ఆయుర్వేదం నిర్వచిస్తోంది. విందులు ఆరగిస్తూ మందులు మింగటం సర్వసాధారణం అయిపోయినది. మన దేహములో వాయు, రక్త, నాడీ ప్రవాహములు అతి ముఖ్యమైనవి. అందువల్లే మన దేహం చురుకుగా, పరిశుద్ధముగా పనిచేయుచున్నది. ఇటువంటి స్థితిలో దండిగా తిని మెండుగా దేహం పెంచుకున్నచో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు అడ్డం పడి అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. సుఖముగా పెంచిన దేహం చూసి సంబరపడకండి. స్థూల దేహం మూల శక్తులను హరిస్తుంది, రోగాలను ఆహ్వానిస్తుంది. వాపు బలం కాదు, అప్పు ఆదాయం కాదు అని గ్రహించి బరువు పెరిగితే బాధలు తప్పవు అని గ్రహించాలి. బరువును విరివిగా మోస్తూ అంగసౌష్టం పోయి ఆకారం వికారంగా తయారు చేసుకుంటున్నాం. సృష్టిని సునాయాసంగా మోయగలను గాని సోమరిపోతులను మోయలేను అంటోంది భూమాత. సుందర దేశాలు కాస్త మందర దేహాలుగా మారిపోతే నా వల్ల కాదంటోంది. ఆరోగ్యవంతుల గుండె 72 సార్లు కొట్టుకుంటే స్థూలకాయుల గుండె 100 సార్లు కొట్టుకుంటుంది. ఆరోగ్యవంతుని గుండె కొట్టుకోవడానికి 8 సెకండ్లు పడుతుంది. అందులో 4 సెకండ్లు రక్తాన్ని తీసుకోవడానికి, తిరిగి పంపడానికి, మరో 4 సెకండ్లు విశ్రాంతి తీసుకుంటుంది. అదే స్థూలకాయుల గుండె కేవలం 3 సెకండ్లు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల గుండె కండరాలు బలహీనపడి గుండె జబ్బులు వస్తాయి. ఆహారం లేకపోయినా బతకవచ్చు, కానీ ఆక్సిజన్ లేకుంటే మరణమే. మన గుండెకు ప్రతిక్షణం శుద్ధరక్తం అందాలంటే కరోనరీ ఆర్టరీస్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గాలి. మన దేహం 100 ఏళ్లు ఉండాలన్న సంకల్పం మనకుండాలి. అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 6 మూల పదార్థాలు ఉండే ఆహారమే అనగా పిండి పదార్థం, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, సాల్టు, నీరు, అనుకూలమైన పాలల్లో మనం తీసుకోవాలి. శారీరక శ్రమ పడాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. శతమానం భవతి అని 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించగలం. పాలు, పండ్లు తినటం, మాంసం, దుంపలు మానవలసి ఉంటుంది. సూర్య నమస్కారములు, యోగా, ఆటలు ఆడుతూ మంచి నీళ్లు ఎక్కువగా తాగి శరీరానికి శ్రమ కలిగిస్తూ చెమటలు పట్టించాలి. ప్రాతః కాలంలో నిద్ర లేవడం, రాత్రి కాకుండానే భోజనం ముగించడం చేయాలి. ఇలా చేసి బరువుని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.